హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను రోజు మీకు నేను గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ కాదండి, నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి ఆర్డర్ పెట్టాను. ఏంటి అని అంటే అది చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం. ఇవి అండి, దేనికోసం అని అంటే మనకి సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో మనుషులకు మనకే నీళ్లు దొరకడం లేదండి. సో అలాంటి పక్షులకి చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బంది పడుతుంటాయి అవి. సో నేను వాటి కోసమని ఇవి ఆర్డర్ చేశానండి. ఇవి ఎందుకోసం నేను ఆర్డర్ చేశానో కూడా చెప్తాను మీకు. సో మనకి 2 బౌల్స్ ఇచ్చారు వాళ్ళు. నాకు తెలిసి ఒకటి వాటర్ కోసము, ఇంకొకటి ఇందులో మనం ఏమైనా గింజలు వేసుకోవడానికి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ప్లాస్టిక్ ఫ్లైబర్ కావచ్చు అనుకుంటా. క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీనికేమో వాళ్ళు దీనికి ఇలా చైన్లు ఇచ్చారనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి మీరు, ఇవి కూడా మనకి ఐరన్ చైన్ ఉన్నట్టుంది. ఇది బాగుంది, మెత్తానికైతే క్వాలిటీ బాగుంది. ఫ్రెండ్స్, నేను ఆర్డర్ చేయడానికి గల కారణం నేను చూపిస్తాను మీకు. అసలు ఏంటనంటే నేను చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నా షాప్కి ఎంట్రన్స్లో ఇక్కడ పిచ్చుకలు గూడు పెట్టాయండి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ గూడు పెట్టాయి. వీటిని నేను అబ్జర్వ్ చేయలేదు. అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఎందుకు ఒకసారి చూస్తే ఆ పిచ్చుకల సౌండ్ వినిపిస్తుందని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే అక్కడ మనకి అవి పిచ్చుకలు గూడు పెట్టాయండి. సో వాటికి అవి వాటర్ కోసము ఎక్కడెక్కడనో వెళ్తున్నట్టు నాకు అనిపించింది. సో అవి అంత బాధ పెట్టడం మనకి ఇష్టం లేదు కాబట్టి నేనేం చేశానంటే ఆర్డర్ ఇచ్చాను. సో నేను అక్కడ కట్టి చూస్తాను, అసలు అవి ఇందులో వాటర్ తాగుతాయా లేవా, మనం పెట్టే ఫుడ్ అది ఏదైతే ఉందో అవి తింటాయో లేదో చూడాలి. నాకు జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇది ఆర్డర్. సో ఇప్పుడు ట్రై చేస్తానండి. ట్రై చేసి నేను చూద్దాము. మన ప్రయత్నంగా చేస్తున్నాను, కానీ అవి మరి వాటర్ తాగుతాయా లేవా మనకు అంత ఐడియా లేదు. ట్రై చేస్తాను. ఒకవేళ అవి వాటర్ మనం ఇచ్చే వాటర్ ఫుడ్ తింటుంటే మాత్రం కంపల్సరీ వీడియో తీసి నేను షార్ట్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మన స్లాబ్ ఇల్లు అయితే మాత్రం పైన ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టండి. ఎందుకంటే బర్డ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ఎందుకంటే మనకే వాటర్ దొరక్క నీళ్ళు రాక మనమే చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది పక్షులకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనం తినే ఆహారం ఏది బియ్యము నూకలు అవి ఉంటాయి కదా, అవే మన ఇంట్లో నుంచే తీసి ఒక ప్లేట్లోనే ఎక్కడో పోసి పెట్టండి. మనం సపరేట్గా కొనుక్కొచ్చి పెట్టాల్సిన పనేం లేదు. మనం తినే దాంట్లోనే ఏదైనా గింజలు లాంటివి ఏమైనా ఉంటే కూడా ఒక గుప్పెడు తీసి మన ఇంటి పైన పెట్టండి. ప్లస్ అలాగే ఒక బౌల్లో వాటర్ పెట్టండి. ఎందుకంటే అది మనకి అన్ని రకాల మనకు కూడా చాలా మంచిదండి అలా దానం చేయడం వల్ల. సో నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, అందరికీ నమస్తే.